చూస్తారన్న గుడిపైన దాడి అంటూ కూడా ఆత్మగౌరవానికి దెబ్బ తాకినట్టే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. వాళ్ళని అరెస్ట్ చేసినాక ఇక్కడ రోడ్డు మించి లేసేది లేదు, రోడ్డు మించి లేచే ప్రసక్తే లేదు. వాళ్ళని అరెస్ట్ చేసినాక రోడ్డు మీద కూర్చుంటాం. వాళ్ళని అరెస్ట్ చేసి శిక్షించాలి కంపల్సరీ. వాళ్ళని శిక్షించినాకనే మీకు చేస్తాం. గుడిపైన బాగా మద్యం మత్తులో తాగిన మత్తులో చేసిర్రు వాళ్ళు. మేము సొంత ఇష్టపూర్వకంగా కట్టుకున్న గుడిని వచ్చి కూలగొట్టుడు తప్పు. వాళ్ళు దీనికి కఠినంగా శిక్షించాలి. వాళ్ళు శిక్షించేలాగా ఇక్కడ పోయేది. నిన్న కేసు పెట్టిన అరెస్ట్ చేయాలని ఇద్దరు అరెస్ట్ చేయాలి. అవరాగా లేదు తెలుస్తలేదు. తెలియాలి, పెద్దోళ్ళు తెలియాలి, పోలీసులకు తెలియాలి. అందుకని మా బాధ. అందుకని రోడ్డు మీద వచ్చి కూర్చున్నాము. వాళ్ళని ఫస్ట్ అరెస్ట్ చేసినాకనే కంచులేస్తాం. కులదేవత గుడి అది. ఎట్లా గులగొట్టిరా అది? ఇప్పుడు వేరే గుడి కూడా ఊకుంటారా? ఇప్పుడు అదే వేరే గులగొట్టి ఊకుంటారా? అది పెద్ద చర్చ అవుతుండే. మనం అని చర్చ అయితే లేదు. వాళ్ళని అరెస్ట్ చేస్తలేరు. అది గుడి సమస్య. ఎంత పెద్ద సమస్య అది. ఇవరకు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టాలి. చేయలేదు ఇప్పటి వరకు. సార్ రోడ్ల మీద కూర్చుంటే నిన్నట్టుంది కదా సార్. రోడ్ల మీద కూర్చుంటే నైటట్టుంది కదా సార్. ఇక్కడ ఉంది పేర్లు బూతగడ్డ సంపత్, బూతగడ్డ నరేష్, రాజకుమార్, బూతగడ్డ రాజకుమార్. వాళ్ళ మనస్పర్ధలు ఉంటే మాతో చెప్పుకోవాలని గుళ్ళే పోయి పల్లగొట్టుడు అవసరం లేదు కదా సార్. 30 లక్షలు పెట్టి గుడి కట్టించుకున్న పేరు పెట్టుకున్నారు. దాని మీద అందరికి ఇవరకు లొల్లీలైనా ఆ పేరు ఉండాలని చెప్పినా అయిపోయింది. మళ్ళీ నిన్న పోయి మళ్ళీ రాత్రి సాయంత్రం కూడా పల్లగొట్టిరు. వాళ్ళ ఇది పోలీస్ స్టేషన్ లో కూడా చెప్పాము. వాళ్ళు ఇవరకు అరెస్ట్ చేయలేదు. అందుకని నేను సంచలనం చేస్తున్నాం. మేము ఇప్పుడు సార్లు చెప్పాలి. శిక్షించాలి. రౌడీజం చేస్తాడు, రౌడీజం చేస్తాడు వాడు. ఎల్లాదల్ని కూలగొట్టే గుడిని కూలగొట్టే అంత సరే కూలగొట్టిన ఇప్పటి వరకు పోలీసులు పట్టుకోలే. అందుకే మేము ఈ ధర్నా చేస్తున్నాం అంతే. అదే కదా బంత బయటపడాలని ఈ ధర్నా కదా. వాళ్ళు ఎవరో దొరికే రాక మేము ఇక్కడ నుండి లేవం. గుడిపైన దేవుడు ఊకుంటాడు. అదే కావాలి, మాకు కూడా కావాలి. ఎస్ఐ కూడా మీరు ఎవరు చెప్పుకున్నా ఏం కాదని మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. ఈ విషయం ఎస్ఐ గారికి తెలుసు, నిన్న సాయంత్రమే తెలుసు. తెలిసినా కూడా నిన్నటి నుంచి కూడా ఇప్పటి వరకు చర్య తీసుకోలేదు వాళ్ళ మీద. ఎందుకు సార్ నిన్నటి నుంచి ఎందుకు తీసుకోలేదు? వాళ్ళని ఎందుకు పడకరాలేదు? వాళ్ళను కేసు రిజిస్టర్ అయింది ఆల్రెడీ. ఫర్దర్ ఏంటంటే దొంగతనం అయింది ఒక విలేజ్ లో, ఇది కాపులపల్లి. ఆడికి సార్గిట్ అంతా ఆడికేరు అదే కన్నారు దొంగతనం కదా. కేసు రిజిస్టర్ కంపల్సరీ ఇప్పుడే అరెస్ట్ చేస్తారు. మా హిందువుల మనవాళ్ళని దెబ్బతీస్తారు వాళ్ళు. హిందూ అని చెప్పేసి అతనే తిరుగుతాడు. హిందూ అని చెప్పి అతనే తిరుగుతాడు. గుళ్ళని కాపాడాలని ఆయనే అంటాడు. నిన్న రాత్రి వచ్చి గుళ్ళనే పగలగొడతాడు సార్. గుళ్ళో ఉన్న పూజారి కూడా శిక్షించాలి సార్ వాళ్ళని. శిక్ష మనం ఇస్తాం. కేసు రిజిస్టర్ చేసినాం. బీజీ వర్క్ బీజీ ఉండుట్లా ఇప్పుడు అరెస్ట్ చేస్తాం. వర్క్ బీజీ ఉండుట్లా దొంగతనం జరిగింది. దానికి సార్ వేయండు. నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో బూతగడ్డ సంపద అనుచరులు బూతగడ్డ రాజ్కుమార్, బూతగడ్డ నరేష్ వీళ్ళిద్దరు పెద్దమ్మ దేవాలయానికి చొరబడి అక్కడ పూజారి అక్కడ గుడిని శుభ్రం చేస్తా ఉంటే ఆయనను నెట్టివేసి గుడిలోకి చొరబడి అక్కడ ఉన్న తాళం వేసుకొని మరి గుడిలో ఉన్న కుర్చీలను గుడి నిర్మించిన గుడి దాత కొలిపాక నర్సయ్య, కొలిపాక శంకరమ్మ గారులది వాళ్ళ పేర్లను ధ్వంసం చేసి వాళ్ళ గుడి విగ్రహాన్ని కూడా కూల్చడానికి ప్రయత్నం చేసినారు. వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. వాళ్ళని శిక్షించాలి.
వాళ్ళు నిన్నటి వరకు ఇప్పుడు నిన్న సాయంత్రం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వాళ్ళు ఇప్పటికీ తెలుగువాడలో కర్రలు పట్టుకొని దౌర్జన్యంగా తిరుగుతా ఉన్నారు. ఎందుకు పగలగొట్టిరని చెప్పేసి అడిగితే వారి మీదకే దాడులకు తిరుగుతా ఉన్నారు, దాడులకు పాల్పడతా ఉన్నారు. ఇప్పుడు కూడా ఒక వ్యక్తి నూనె నరేష్ ఇంటికి ఆయన నిన్న అడిగినందుకు ఈ రోజు వాళ్ళ ఇంటికి కర్రలు పట్టుకొని వెళ్ళి కొంచెం అయితే చంపుతా ఉంటాడు. ఆయన ఇంట్లో లేడు, ఇంట్లో ఉంటే ఆయన ఇప్పుడు చచ్చిపోతా ఉండే. ఇప్పుడు కూడా 10 మంది వాళ్ళ దోస్తులను జమ చేసుకొని మొత్తం వాడలో ఇష్టానుసారంగా తిరుగుతా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని వెంటనే శిక్షించాలి. ఇలాంటి వ్యక్తులను బయట తిరగనివ్వకూడదు అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. చేసిన మేడం నిన్న సాయంత్రం ఎస్ఐ గారికి కాల్ చేశాము, ఎస్ఐ గారికి చెప్పాము. ఎస్ఐ గారు కూడా కంప్లైంట్ ఇవ్వండి, మేము చర్యలు తీసుకుంటామన్నారు. వాళ్ళు చెప్పిన వెంటనే ఆ లోపే మేము వచ్చాము, దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు, ఇష్టానుసారంగా తిరుగుతా ఉన్నారు. ఆయనే వల్ల ఈ రాజ్కుమార్ భూతగడ్డ సంపద మాకున్నాడు, ఎమ్మెల్యే మాకున్నాడు అని ఇష్టానుసారంగా వాళ్ళు దౌర్జన్యంగా ఇట్లా గల్లలు ఎగిరేసుకుంటా తిరుగుతా ఉన్నారు వాడలా. ఇప్పటికీ గుడి నిర్మించి 40 లక్షలు పెట్టి కొలిపేక నరసింహ శంకరమ్మ గారు మా ముదిరాజు కులస్తులకు వాళ్ళు ఇష్టమైంది, వాళ్ళ కోరిక నెరవేరినందుకు వాళ్ళు 40 లక్షలు పెట్టి గుడిని నిర్మించినారు. వాళ్ళు కట్టి చిన్న గేటు పెడితేనే గుడికి గేటు పెట్టుకున్నామని చెప్పేసి వాళ్ళు పేరు పెట్టుకుంటా ఉన్నారు. 40 లక్షలు పెట్టి గుడిని నిర్మించుకుంటే పేరు పెట్టుకుంటే అది వాళ్ళకి నచ్చట్లేదట. ఒక వ్యక్తికి నచ్చినంత మాత్రాన అది అదైపోతా. వాడిని ఊరుకునే లేదు, వాడిని శిక్షించాలి. ఇది పరిస్థితి. ఇక్కడ పెద్దపల్లికి సంబంధించి టెంపుల్ పైన దాడి చేశారు దుండగులు కొంతమంది. సో వాళ్ళ పేర్లు కూడా బయటకు వస్తా ఉన్నాయి. సో వాళ్ళ పైన యాక్షన్ ఇప్పటివరకు కూడా తీసుకోలేదంటూ కూడా ఇక్కడ స్థానికులు బయటకు వచ్చి భారీ ఎత్తున ధర్నా చేస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఆ గుడికి కూడా కొట్టినటువంటి వాళ్ళని పట్టుకోవడంలో విఫలమైపోయింది. సో ఇది రాజకీయంగా ఇక్కడ ఈ దైవానికి సంబంధించి మరి రాచుకుంటున్నటువంటి అంశాలు చూస్తా ఉన్నాం. భారీ ఎత్తున ధర్నా అయితే చేస్తా ఉన్నారు. సో ఆ వ్యక్తులను ఎందుకు అదుపులోకి తీసుకోలేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పటి వరకు అంటూ కూడా స్థానికులు రోడ్డుపైకి వచ్చి ధర్నా చేస్తా ఉన్నటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాము. సో ఖచ్చితంగా ఆ దుండగులు ఎవరైతే ఉన్నారో గుడిపైన దాడి చేసినటువంటి దుండగులని ఖచ్చితంగా శిక్షించాలి, వారికి ఖచ్చితంగా కఠిన చర్యలు విధించాలంటూ కూడా ఇక్కడ స్థానికులు మాట్లాడుతూ ఉన్నారు. సో భారీ ఎత్తున చూడొచ్చు పెద్దపల్లి చౌరస్తాకు సంబంధించి ఇక్కడ భారీ ఎత్తున ధర్నా అయితే జరుగుతూ ఉంది. స్థానికులు దాదాపు 1000 సంఖ్యలో కూడా ఇక్కడికి వచ్చి ధర్నాలో పాల్గొనడం జరిగింది. సో దైవాన్ని గుడిని ఎంతో ఆరాధనగా చూస్తూ ఉంటాం. అలాంటిది మరి వాళ్ళ కూలగొట్టడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు ఈ రాజకీయాలు చేస్తూ ఉన్నారు, సో దేవుళ్ళపైన రాజకీయాలు మానుకోవాలంటూ కూడా కొన్ని మాట్లాడుతున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పేరు చెప్పుకొని ఎమ్మెల్యే అనుచరులు కూడా పాల్పడతా ఉన్నారు, భూదందాలకు కూడా పాల్పడతా ఉన్నారు. సో ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసు స్పందించలేదంటూ కూడా రోడ్డుపైకి ఎక్కేసరికి ఒక్కసారిగా పెద్దపల్లి చాలా ఉధృత పరిస్థితి అయిందని కూడా చెప్పుకోవచ్చు. సో పోలీసులు రావడం జరిగింది, ఎక్కడెక్కడ అదుపులోకి తీసుకుంటా ఉన్నారు. సో కొంతమందిని అరెస్ట్ చేస్తున్నటువంటి అంశాన్ని కూడా చూస్తూ ఉన్నాము. సో ఖచ్చితంగా వీళ్ళ డిమాండ్ అయితే ఒకటే కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే దాడి చేశారో గుడిపైన వారిని కఠిన చర్యలు విధించాలి, వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. అదేవిధంగా పెద్దపల్లిలో భూదందాలు జోరుగా సాగుతూ ఉన్నాయి. ఆ భూదందాలకి చెక్ పెట్టే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇక్కడ స్థానికులు మాట్లాడుతున్నటువంటి అంశం చూస్తున్నాం. అంటే పెద్దపల్లి గుడి సంఘటన ఏదైతే దాడి చేసిన సంఘటన ఉందో, సో ఇప్పటి వరకు కూడా పెద్దపల్లి చౌరస్తా వద్ద భారీ ఎత్తున ధర్నా చేశారు. దానికి సంబంధించిన కొంతమంది స్థానిక ప్రజలు ఉన్నారు. వాళ్ళ వర్షన్ ఏంటి, ఇప్పటిదాకా పోలీసులు కూడా రావడం జరిగింది. సో యాక్షన్ తీసుకుంటాము, గుడిపైన దాడి చేసిన వారిపైన ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాము, వాళ్ళని అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. మరి దానివల్ల వీళ్ళ ధర్నా విరమించుకున్నారో ఒకసారి వీళ్ళ అంశం కూడా ఒకసారి తెలుసుకొని చెప్పండి, ఏం చెప్తారు? ఏదైతే గుడి ఇష్యూ ఉందో సిఐ గారు వచ్చి హామీ ఇవ్వడం జరిగింది. హామీ మేము ఎందుకంటే 24 గంటల లోపల వాళ్ళపై చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు. మేము చెప్పేది ఏంటంటే ఒకవేళ వాళ్ళు 24 గంటల లోపల వాళ్ళపై చర్య తీసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. సిఐ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మళ్ళీ ఒకవేళ వాళ్ళపై చర్య తీసుకోకపోతే ఇంతకు మించి ఇంతకు మళ్ళీ డబుల్ ధర్నా చేస్తామని మేము చెప్పుకుంటున్నాం. అంటే హామీ ఇచ్చారు, అరెస్ట్ చేస్తాం వాళ్ళపై చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అతన్ని ఇప్పుడు హామీ ఇవ్వడం వల్ల అతనికి మేము కూడా కట్టుబడి ఉండి మేము దీక్షను విరమించుకున్నాం. ఈ 24 గంటల లోపల వాళ్ళపై చర్య తీసుకోవాలని మళ్ళీ మేము డిమాండ్. ఒకవేళ అలా జరగని ఎడల మళ్ళీ ఇంతకు మించి మళ్ళీ ధర్నా చేయవలసి వస్తుంది. అంటే హెచ్చరిస్తారు అనుకోవచ్చా? అంటే ఇప్పటి వరకు విరమించుకుంటున్నాం, 24 గంటల తర్వాత మేము మరోసారి ఉద్యమం చేస్తామన్నట్టుగా మీరు అవునండి. ఇది హెచ్చరికని కాదు, ఎందుకంటే సిఐ గారు వాళ్ళు మాకు ఆయన హామీ ఇవ్వడం వల్ల అతని హామీకి మేము విలువిచ్చి మేము అతనిపై మేము గౌరవం కొద్దీ రిక్వెస్ట్ గా మళ్ళీ ఒకసారి అడుగుతున్నాం 24 గంటల లోపల చర్య తీసుకోవాలని. నమ్మకం ఉందా తీసుకుంటారని? ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. సో మీరు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసేంత వరకు కూడా ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ పట్టించుకోలేదు. ఎప్పుడైతే మీరు రోడ్డుపైకి వచ్చారో అప్పుడు మేము హామీ ఇస్తున్నాం, చర్యలు తీసుకుంటాం అంటున్నారు. మరి ఏం చెప్తున్నారు? అవునండి, అది హామీ ఇచ్చాడు కదా అతను. మేము ఎందుకంటే మనస్ఫూర్తిగా ఏకీవిస్తున్నాం. అతను చర్య తీసుకుంటాడని మాకు 100% నమ్మకం ఉంది. దాంతో